కోవెల. దేవుడు ఇంట్లో ఉంటాడేమో, కంచంలో మంచంలో ఉంటాడేమో కానీ ఉంటారని అనుకుంటారు. కానీ అదే మంచంలో ఉంటే, అదే కంచంలో ఉంటే ఆ ఇంట్లో ఎందుకని సమస్యలు, ఆ ఒంట్లో ఎందుకని రోగాలు, ఎందుకని బాధలు, ఎందుకని ఇబ్బందులు? ఎందుకు మనము ఒక పవిత్ర స్థలమో, ఇది యొక్క దేవుడి యొక్క నిలయమో, దేవుడికి సమర్పించబడినటువంటి ఒక పుణ్యక్షేత్రమో, పవిత్ర ఆలయమో, పవిత్ర నిలయమని మనం ఈ విధంగా దేవుడికి చెందినటువంటి స్థలాన్ని ఒక పవిత్ర ఆలయముగా, పవిత్ర నిలయముగా, పవిత్ర క్షేత్రముగా మనము భావించి, ఇగో ఈ ఆలయంలో, ఇగో ఈ స్థలంలో దేవుడు కొలువై ఉన్నాడు. కాబట్టి ఈ ఆలయంలో అడుగుపెట్టినా చాలు, నేను స్వస్థ పొందుకుంటాను. ఈ ఆలయంలో నేను పాదం పెట్టిన చాలు. మన కుటుంబాలు ఆశ్రయించాలి, మన సంఘాన్ని దీవించాలి, సంఘము బలపడాలి, బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. విశ్వాసంలోనూ, భక్తిలోనూ, క్రమశిక్షణలోనూ, దేవుడి ఆశీర్వాదంలోనూ, ఆర్థికపరమైన అభివృద్ధి కూడా మనకి అన్ని విధాలుగా దేవుడు సమకూర్చాలని. పెద్దలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, పిల్లలకి మంచి చదువులు, జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత మంచి ఉద్యోగాలు రావాలి, పిల్లలకి మరి పని కాని వాళ్ళకి మంచి సంబంధం దొరకాలి, చదువుకునే వాళ్ళకి ఉద్యోగం రావాలి, మరి పని కూలీలకి పనులు దొరకాలి, వ్యవసాయ రైతులకి పనిగా పెద్ద స్వామి నుంచి జరుగుతున్న ఆచారం ఇది కదా, సంప్రదాయం. దేవుడు మన ప్రార్థన ఆలకించిన కనుక, దేవుడు మన కోరికలు తీసుకుని ప్రవేశించి మనకు కావలసిన సంపూర్ణ స్వస్థతను, నిత్య జీవమును దేవుడు మనకు ప్రసాదించిన కనుక, దేవుడు ముందు పెట్టేటువంటి నా ఆత్మతో పాటుగా నా కోరికలు ఏంటి, ఇదో పూజలు కట్టించారు. పునీత కార్మిక జోజప్ప గారి పేరు మీద నిర్మితమైనటువంటి మన ఈ పవిత్ర ఆలయంను దేవున్నారు. అదేవిధంగా మనందరి జీవితంలో కూడా క్రిస్మస్ పండుగ రక్షకుని రాక కోసం ఎదురు చూస్తున్నా, నిరీక్షిస్తున్నా, విశ్వసిస్తున్నా మనందరినీ కూడా దేవుడు ఈ పండుగ ద్వారా పవిత్రపరచాలి. తన పవిత్ర రక్తముతో మనందరూ కూడా కడిగి దేవుడు మనం శుద్ధీకరించి తన రాకడ కొరకై మనమందరం కూడా సంసిద్ధమై ఉండేలాగున దేవుడి కృపా కటాక్షము మన పైన కుమ్మరించమని, మనకు దయచేయమని యొక్క పవిత్రమైనటువంటి పండుగ పూజ బలిని సమర్పణ చేసుకుందాం. ప్రార్థించుదము. కరుణాసాగరుడైన ఓ నిత్య సర్వేశ్వర, లోక రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తును, పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితిరి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద మమ్మందరినీ ఉంచి కాపాడమని మీరు వారికి అప్పగించితిరి. పునీత యోసేపు గారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వారి సంరక్షణలో సదా నిమగ్నమై మేమందరము నిన్ను వేడుకొనున్నట్లుగా, మీ రాక కొరకై నిరీక్షించున్నట్లుగా
గుడి మల్లవారి కుటుంబీకులను కుటుంబ సభ్యులను ప్రతి భర్త భార్యలను ప్రతి కుమార్తె కుమారులను మీ పరలోక దీవెనలతో నింపమని ఆ కృపలో భద్రపరచమని నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగము